హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేయబోయే వీడియో పేరు చెప్పడానికి చిరాకు దొరుకుతుంది. వ్యాలంటైన్స్ డే మళ్ళీ సింగిల్కి చిరాకు దొబ్బే రోజు. మనం ఎగ్జామ్స్ వచ్చే ప్రెజర్ అయినా తట్టుకోగలమేమో కానీ వ్యాలంటైన్స్ డే అప్పుడు మాత్రం వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూస్తేనే గుర్తులా కాలుతుంది. పైగా వీళ్ళకి ఒకరోజు సరిపోదు అన్నట్టు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వ్యాలంటైన్ నా లవ్. దసరా తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ పండుగ ఇదే అనుకుంటా లవర్స్ కి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మై ప్లాన్స్ ఆన్ వ్యాలంటైన్స్ డే. అంతే అంతే ఇతను కరెక్ట్. ఆహా, ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది సార్ అట్లా చేస్తుంటే. నిజంగానే అసలు పార్క్లోకి వెళ్ళి తినాలి. కానీ అయితే అసలు వారం మొత్తం నాకు వచ్చే కోపానికి వద్దులే ఇప్పుడు ఎందుకు అవన్నీ. మీ వన్స్ అగైన్ నేను February 2026. మంచిగా కాదు, ప్రతిసారి ఇంతే. మన చుట్టూ ఉన్న వాళ్ళేమో వాళ్ళ లవర్ని వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం మాత్రం ఇట్లా వాళ్ళ ముఖాన్ని చూస్తూ కూర్చోరు ఇట్లా అని చెప్పి. ఏందో కొన్ని జాతకాలు ఇంతే, ఎప్పటికీ మారవు. మీ మై మామ్ మాస్క్ ఇఫ్ ఎవరీవన్ హస్ ఎక్స్ట్రా క్లాసెస్ ఆన్ Feb 14th, వై డోంట్ యూ? ఎందుకంటే నాకు వాళ్ళ మింగించుకొని ఎవరు లేరు, దొరకరు, అసలు రారు. Feb 14కి నీ ప్లాన్ చేయండి. ఏమిటంటే ఒకవేళ అవి మిస్ అయినా సరే షాక్ వేవ్స్ వల్ల అసలు కట్టేందుకు బ్రో ఒక ఐరన్ రాడ్ తీసుకోవాల్సింది. రాడ్ కూడా కాదు, ఒక బాంబు తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో వేస్తే సూపర్ ఉంటుంది. వాళ్ళకైతే షాక్ వేవ్స్ వల్ల అవి షాక్ వేవ్స్ అంటే లోనవుతాయి. షాక్ వేవ్స్. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఆన్ వ్యాలంటైన్స్ డే? ఏముంది, దుబ్బల పని కొనుక్కోవాలి అంతేగా, లేకపోతే అంతే. మీరు ఒకటి అబ్జర్వ్ చేసారో లేదో, February 14th ఏమో వ్యాలంటైన్స్ డే, November 14th ఏమో చిల్డ్రన్స్ డే. అంటే ఏంది, ఎప్పుడు వేసుకోండి అప్పుడేమో పిల్లల్ని కనమని చెప్తారు అంతేగా. यहाँ बहुत सारे फूल की बिक्री है, गेंदा भी है, लेकिन आज की बात कर ले तो आज गुलाब के फूल की बिक्री देखिए. गुलाब ले लीजिएगा, मेरे पापा दे देंगे. गुलाब ले लीजिएगा मेरे. భయపడదాక మీ అమ్మ చేసేవాడిని అలిగే పని మళ్ళీ ఇంట్లో చూస్తారని చెప్పి భయం ఒకటి. మీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా? 26 जनवरी हम लोग क्यों मनाते हैं? 26 जनवरी हम लोग तो वैलेंटाइंस डे मनाते हैं. వ్యాలంటైన్స్ డే ఏందిరా? 26 జనవరి రిపబ్లిక్ డే రీ. ఎవరు రాడు? మీ అమ్మ ఎలా ఎంత లోకి ఎలా వాళ్ళకైతే ఎక్కడ దొరుకుతారో వాళ్ళకైతే బేసిక్ సెన్స్ ఉన్న వాళ్ళకైతే. మీ అండ్ మై ఫ్రెండ్ కన్వర్జేషన్ ఆన్ వ్యాలంటైన్స్ డే వీక్. అసలు ఫ్రెండ్స్ అని వాళ్ళు దొంగన డాష్ వాళ్ళకైతే వాళ్ళు అసలు నమ్మదు. వాళ్ళని చెప్తే వాళ్ళకైతే మామ నాకు అసలు పిల్ల లేదు, ఏం లేదు, నేను సింగిల్, నాకు నువ్వు నీకు నేనని అట్లని చెప్తారు వాళ్ళు. కానీ వ్యాలంటైన్స్ డే రాగానే మాత్రం వాళ్ళు కనిపించారు, మాయం. అంటే ఫోన్ ఎత్తారు, కలవరు, బయటికి రారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే మాత్రం నేను కొంచెం పనులు ఉన్నాం మళ్ళీ చేస్తాను చెప్పి ఫోన్ పెట్టేస్తారు అంతే. అలాంటి వాళ్ళు చాలా డేంజర్. అయితే వాళ్ళు సీక్రెట్ గా లవ్ అని మెయింటైన్ చేస్తారు, కానీ నీకు ఏం చెప్పరు అంతే. ఇది ఇట్లా ఉరకాలి వాళ్ళకి ఒక్కొక్కరు, ఇట్లనే ఉరకాలి. ఆ మాత్రం భయం ఉండాలి మనం అంటే. ఇంట్లో పేరెంట్స్ కళ్ళకి ఇట్లా పార్క్లకి షికార్లకి తిరుగుతాం, ఎట్లా ఉంటుంది మన రిజల్ట్. ముందుండేవి మంచి రోజులు కాదేవరా, అస్సలుగా నిబ్బాన్ని కూడా ఎందుకు చూసే రోజులు మనోళ్ళు కాదు. వంటి నిండా కళ్ళు వేసుకుని జాగ్రత్తగా ఉండాలి దేవుడు. ఏం చేయాలి అక్కడ? బల్లా, నీకెప్పుడైనా లవర్ కావాలనిపించిందా? నాకు అనిపించిందిరా. అరే భలే సింక్ అవుతుందా కానీ ఇది వాయిస్ కి ఎక్స్ప్రెషన్ కి సూపర్ అయితే. ఇన్స్టాగ్రామ్లోని నిబ్బిల లవ్ రీల్స్ చూస్తుంటే నా మీద నాకే డౌట్ వచ్చేది, నేను మగాణ్ణా మీకే కాదు భయ్యా, నాకు సేమ్ డౌట్ వాళ్ళకైతే మాడాగాణ్ణా అని. ఏరో బల్లా, మన ఫ్రెండ్ గడికి సర్జరీ చేపిద్దాం.
కామమ్మత్తులో మాట్లాడుతున్నావు మావా. ఫ్రెండ్ గారికి సర్జరీ చేయిస్తారంట. మరి ఇంకా లాస్ట్ ఆప్షన్ అదే, ఇంకా సర్జరీ చేయించుకొని ఇంకా అంతనే కానిచ్చుకోవాలి అంతే. సింగిల్ గా తెలిసి కూడా ఫిబ్రవరి కి ప్లాన్స్ అనేది అడుగుతున్నారు. నా మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డు సరే వదలను. ఎక్కడా? నిజంగానా? నిజమే అయితే నేను సింగిల్ అని చెప్పి నీకు తెలుసు, నాకే పువ్వు లేదు అనుకో, నీకు బాగా తెలుసు అలకైతే. మళ్ళీ ఎందుకురా నీకు, ఎందుకు వస్తావు మళ్ళీ నాకు అర్థం కాదు. నేనేదో సింగిల్ బొక్క కానీ మూల కూర్చుంటే నువ్వు వచ్చి నీ ప్లాన్స్ ఏంది, లవర్ ఉందా లేదా, ఎందుకురా గుద్ద మండిపిస్తారు రోజు వచ్చి. మామ ఫిబ్రవరి 14 GF 6 మినిమం పువ్వు సెట్ చేయరా. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? భగవంతుడా, అదే ప్రశ్న. బాగా అంత 200 కోట్లు. 200 రూపీస్ 200 రూపీస్ ఓన్లీ అంట. 200 రూపీస్ ఓన్లీ. కానీ నాకు అక్కడ 10 రూపాయలు ఉన్నారా, వాటికి 5 స్టార్ చాక్లెట్ కొనుక్కొని ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అంతే. వ్యాలంటైన్స్ డే వస్తుందని సేఫ్టీ పిన్స్తో వాటికి బొక్కలు పెట్టి మళ్ళీ రిటర్న్ చేస్తే అంట. వా సూపర్ రా, సూపర్ రా. ఈ కాలం ప్రజలకి ఇలాంటి వాళ్ళు చాలా అవసరం సార్. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ మీరు. సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న గంట కొట్టండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.